హాయ్ అండి, వెల్కమ్ టు దర్శన్ వర్క్స్. ఈరోజు మన స్పెషల్ ఏంటంటే స్ప్రింగ్ రోల్స్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అనేది పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది పోసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరకాయలు వేసుకోవాలండి. అవి కొంచెం చిట్పట్లాడిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ అనేవి వేసుకోవాలండి. నేను కొంచెం ఆనియన్స్ 3-4 ఆనియన్స్ అనేవి వేసుకున్నానండి సన్నగా తరిగి. ఎందుకంటే నాకు కొంచెం రోలర్లో పెట్టుకోవడానికి మసాలా కావాలని అవి వేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే వాటితో పాటు క్యారెట్ అవి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నానండి 1 స్పూన్. అది కొంచెం మసాలా అయిన తర్వాత టమాటాలు అనేవి వేసుకోవాలండి. అవి కూడా ఎక్కువగా వేసుకున్నానండి నేను. మీ దగ్గర ఇంకా ఉంటే క్యారెట్, క్యాప్సికమ్ అవి కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఆనియన్స్ అండ్ టమాటాని కొంచెం ఎక్కువగా వేసుకున్నానండి. ఓకే, టమాటా కూడా మగ్గిన తర్వాత అండి మనం బంగాళదుంపలు అనేవి వేసుకోవాలండి. నేను ఆల్రెడీ బంగాళదుంపని 60% ఉడికించి దీంట్లో వేస్తున్నానండి సన్నగా తరిగేసి. దీంట్లో కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం కొంచెం 40% అనేది మనం మగ్గనిస్తే చాలండి. ఆ తర్వాత మనం కొంచెం పసుపు అనేది వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకున్న తర్వాత మనం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అనేది మనం వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం దగ్గరకు వచ్చాక వాటర్ అనేది వేసుకోవాలండి. మనము కొంచెం వాటర్ పోస్తే చాలండి, అది కొంచెం మగ్గుతుంది. ఓకే, మనం మూత అనేది పెట్టేద్దాం, కొంచెం అది మగ్గుతూ ఉంటుంది ఈలోపు. ఓకే, మగ్గిపోయిందంటే అది కొంచెము దాన్ని మనం స్మాషర్తో స్మాష్ చేసుకోవాలండి. ఓకే, నా దగ్గర స్మాషర్ అనేది లేదు కాబట్టి నేను పప్పు గుత్తి యూజ్ చేశానండి. పప్పు గుత్తితో దాన్ని మెత్తగా చేశానండి. మీరు మరీ మెత్తగా కూడా చేయొద్దు, ఎందుకంటే మనకి బంగాళాదుంప అనేవి కొంచెం కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉండాలి. ఓకే, ఇది అనేది రెడీ అయింది. నెక్స్ట్ మనం బ్యాటర్ కోసం 1 కప్పు మైదా పిండిని అండ్ 1/2 కప్పు కార్న్ఫ్లవర్ని తీసుకున్నామండి. కొంచెం చిటికెడు సాల్ట్ అనేది మనం వేసుకొని వాటినన్నిటిని పల్చగా వచ్చేలాగా మనం కలపాలండి, వాటర్ అనేది పోసుకొని. ఓకేనండి, చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ అనేది పోసుకోండి. మరి ఒకేసారి ఎక్కువగా కాకుండా అది పల్చగా వాటర్ లాగా అనేది రావాలండి. చూసారు కదా, కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండాలండి. ఒకేసారి ఎక్కువ పోయొద్దు, అది ఉండలు కట్టకుండా చూసుకుంటూ ఉండండి. ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం వాటర్ అనేది పోసుకొని, చూసారు కదా నేను ఇట్లా చూపిస్తున్న విధంగా అది జారుతున్నట్టుగా ఉండాలండి. ఆ తర్వాత ప్యాన్ మీద పెట్టాలండి. మాకు కరెక్ట్ షేప్ అనేది రాలేదు. సో అది అయిన తర్వాత పలచగా కాల్చుకున్న తర్వాత వాటిలో మనం తయారు చేసిన మసాలా అనేది పెట్టేసి రోల్ చేయాలండి. వాటిని మనం ఆల్రెడీ ఇందాకలా మైదా కార్న్ఫ్లవర్ కలిపిన ఉంది కదండి, అది దాన్ని కొంచెం అద్దితే మనకు అది మైదా అద్దుతాం కదా, అట్లాగే అది కూడా కొంచెం యూస్ చేసేస్తే అది అనేది ఊడకుండా, చూసారు కదా నేను వీడియో చూపిస్తున్న విధంగా అంటించేసుకోండి. మనకు ఎక్కడ అది మసాలా అనేది బయటికి రాకుండా అంటించేయండి. అది అనేది బయటకు వస్తుంటే అంత ఇదిగా అనిపించదు మీకు. ఓకే, అవన్నీ రెడీ అయిపోయినాయి స్ప్రింగ్ రోల్స్. ఓకే, మనం ఇప్పుడు డీప్ ఆయిల్ వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలండి, డీప్గా ఫ్రై చేసేసుకోవాలి మనము. ఓకేనండి, స్ప్రింగ్ రోల్స్ అనేవి రెడీ అయిపోయినాయి. చూసారు కదా, సాస్తో నంచుకుంటే ఎమీ అండ్ టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.